నుంచి రాజు లైవ్ ద్వారా మనకి కొన్ని విశేషాలు తెలియజేస్తున్నారు. సో రాజు చెప్పండి, మొత్తానికి ఫైనల్లీ అల్లు అర్జున్ ని చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇవన్నీ ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అల్లు అర్జున్ ఇక్కడ అరెస్ట్ తీసుకురావడం జరిగింది. లోపల అల్లు ఉన్నారు. అల్లు అర్జున్ విచారణ ప్రత్యేక పోలీస్ బృందాలు అయితే ఇప్పటికే ఆయన విచారణను ప్రారంభించడం జరిగింది. ఈ నెల 4వ తేదీన ఏదైతే బెనిఫిట్ షోలో జరిగినటువంటి తొక్కిసలాటలో ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా అల్లు అర్జున్ అయితే చేర్చడం జరిగింది. పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 3 సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 105, అదేవిధంగా 118(1) రెడ్ విత్ 355 యాక్ట్ ప్రకారం అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే విచారిస్తా ఉన్నారు ఇప్పటికే. అదేవిధంగా ముఖ్యంగా సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ మొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఏ హీరోను కూడా గతంలో ఇట్లా అరెస్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఇట్లా ఆయన తీసుకెళ్లి విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనను విచారించిన తర్వాత ఈరోజు కోర్టులో కూడా అవకాశం కూడా కనిపిస్తూ ఉందని సో మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఆయనకు సంబంధించి కొందరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీడియాతో. ఒకసారి మనం అందరం ఉండే ఈ రోజు నిన్ను కూడా రమ్మని చెప్పిన పోలీసులు. అవును మేడం. ఏం చెప్పారు, ఎలాంటి స్టేట్మెంట్ తీసుకున్నారు? స్టేట్మెంట్ ఏం తీసుకోలేదు. ఏంటి ఎలా అయింది సాయి అని చెప్పి నాకు అడిగారు. ఇట్లా మేడం ఇట్లా అయింది, ఇది పరిస్థితి ఇచ్చాను మేడం. యాక్షన్ అప్పుడే పబ్లిక్ లేకుండే, అప్పుడు అంతా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. కానీ ఇంట్లో ఎవరు పబ్లిక్ అంతా అల్లు అర్జున్ రావడానికి జై 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 అనుకుంటూ ఊరుకొచ్చారు. 9:30 to 10 బిలో లోపల బందోబస్తులకి కంట్రోల్ చేయకుండా పోయారు. మేము అయితే కార్ అయితే పోలీసులు ఉంటేనే అప్పుడు అందులో పబ్లిక్ పైన బాన్సర్లు ముంగట ముందు ఉండాలి. ఎందుకు లేరు అంతా చూడొద్దు. కానీ చూడండి మేడం ఇట్లా ఉంది మొత్తం. ఎట్లా అంటే జీన్స్ వేసుకున్నది, ఓ టీషర్ట్ అక్కడ కన్ఫర్మ్ అయింది. అప్పుడు నేను ఇక్కడ చెస్ట్ మీద ఆమెకు ఉండే, ఆమె కింద పడ్డట్టు ఉండాలి మదర్. సో ఇది మనం చూస్తా ఉన్నాము. ఆ రోజు ఏదైతే ఆ తొక్కిసలాటలో మరణించినటువంటి ఏదైతే రేవతి ఉందో వాళ్ళ బాబును కాపాడినటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నాం. జరిగింది అక్కడ ముఖ్యంగా ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట ముఖ్యంగా అక్కడ మించి అక్కడ ఏదైతే ఎక్కువగా మాట్లాడడంతోనే ఇట్లాంటి పరిస్థితి జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే అల్లు అర్జున్ లోపల ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే విచారణ అయితే చేస్తూ ఉన్నారు. సో విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అనేది మనము చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అల్లు అర్జున్కి ఇప్పటికే ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే థియేటర్కి ఆ రోజు బెనిఫిట్ షోకి వస్తున్న విషయం పోలీసులకు తెలుపలేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ పోలీసులు అదేవిధంగా థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం అందించలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణమైనటువంటి అల్లు అర్జున్ ఖచ్చితంగా విచారణ గతంలోనే ఆయనపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయనను A1 నిందితుడిగా అయితే చేర్చడం జరిగింది. పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఈ రోజు విచారణ తర్వాత కోర్టులో కూడా ఒకవేళ కోర్టులో రిమాండ్కి పంపిస్తారా, సో తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇక్కడ స్టేషన్ వద్ద ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఇతర కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. రైట్ రాజు, మనం అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆయన నివాసం వద్ద పోలీస్ అధికారులు పగడబందీగా ప్లాన్ తోటి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి న్యూస్ విన్న తర్వాత అభిమానులు తరలి వచ్చే అవకాశం
ఉంది కాబట్టి ముందస్తు చర్యగా ఆల్రెడీ అక్కడ చాలా మంది పోలీసులు కూడా వెళ్ళారు. సో అది మనం అల్లు అర్జున్ ఇంటి వద్ద చూసిన సీన్. కానీ ఇప్పుడు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా అల్లు అర్జున్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ చూడడానికి ఆయనకు మద్దతు ఇవ్వడానికి చాలా మంది అభిమానులు అక్కడ తరలి వచ్చే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా? అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికైతే పోలీస్ స్టేషన్ ముందు అయితే పోలీసులు మనం చూడొచ్చు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ ఒక బందోబస్తు అయితే ఇక్కడ నిలబడడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ రోప్ వేసి ప్రత్యేకంగా అక్కడ పోలీస్ స్టేషన్లకు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇక్కడ కేవలం అనుమతి ఉన్న వాళ్ళకే లోపలికి పంపిస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో మరికొద్దిసేపట్లో ఇంకా పోలీసులు ఎక్కువ మంది అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అల్లు అర్జున్ ఒక్కసారిగా అరెస్ట్ చేశారన్న వార్తలతో ఆయన అభిమానులు కావచ్చు, అదేవిధంగా చాలా మంది కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున జనం ఇక్కడ గుమిగూడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎంత విచారణ చేస్తారు, సో ఈ విచారణలో ఏ అంశాలు సో రాబోతా ఉన్న అల్లు అర్జున్ పోలీస్ విచారణకు ఏ అంశాలు చెప్తారు? ఎందుకంటే మనం చూసాము ఇటీవలే అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఇక్కడ తన పేరు లేకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం చేస్తున్నటువంటి విచారణలో సో ఎట్లాంటి కీలక మలుపు తిరగనుంది అనే విషయం అయితే సో మనం చూడాల్సి ఉంటుంది. అయితే గతంలోనే అల్లు అర్జున్ ఏదైతే రేవతి మరణించిందో ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ పోయిన ప్రాణం తీసుకురాలేదు కదా అని చెప్పేసి రాలేం కదా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివచ్చు, అదేవిధంగా ఇతర చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి ఘటనలు జరగడం బాధాకరం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఇక్కడ వందలాదిగా వేలాదిగా అయితే అల్లు అర్జున్ కోసం ఆయనకు సంఘీభావంగా మద్దతు తెలపడానికి అయితే చాలా మంది వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతా ఉంది. జీవాని రైట్ రాజు, అయితే నిన్న మొన్నటి వరకు అయితే మనం చూసాము హీరో మంచు మనోజ్ అండ్ అలాగే హీరో మోహన్ బాబు చుట్టూ పోలీస్ కేసులన్నీ అండ్ అలాగే పోలీస్ అధికారులు అని తిరగడం మనం చూసాము. అండ్ కట్ చేస్తే ఇవాళ అల్లు అర్జున్ చుట్టూ పోలీస్ కేసులు కానివచ్చు లేకపోతే పోలీస్ అధికారులు తిరగడం మనం చూస్తున్నాము. సో ఏంటి అసలు రియల్